కాఫీ లేనిది ప్రపంచమే లేదని జొన్నవిత్తుల గారికి అనిపించవచ్చు. ఇంకో కవికి టీ ఈశ్వరి, టీని మించిన టీ లేదు, టీనే జీవితం అని ఇంకోరు అనొచ్చు. సో ఇది వాట్ ఈజ్ హెల్తీ అనేది ఇట్స్ ఎ సైన్స్, వాట్ ఈజ్ సాటిస్ఫైయింగ్ ఈజ్ నాట్ సైన్స్. సో మనిషికి ఒక్కొక్క వారికి ఒక్కొక్క రకమైన రుచి ఉంటుంది. సో ఆ రుచిని బట్టి కొంతమందికి కొన్ని రకాలు ఇష్టం. ఇప్పుడు నాకు చిక్కుడుకాయ ఇష్టం ఉండదు, బీన్స్. సో చిక్కుడుకాయ హెల్తీ కాదా? చాలా హెల్తీ. సో దాన్ని మించిన ఆరోగ్యకరమైనది లేదు, కానీ నాకు ఎందుకో ఇష్టం ఉండదు. సో మా మిస్సెస్కు చిక్కుడుకాయ చాలా ఎక్కువ ఇష్టం. ఇప్పుడు ఏది సాటిస్ఫైయింగ్ అన్నాను అనుకోండి, ఆమె చిక్కుడుకాయ అని అంటుంది, నేను అనను. కానీ ఏది హెల్తీ అంటే ఇద్దరము చిక్కుడుకాయ అంటాం. అందుకే ఈ మధ్య నేను కూరగాయలకు వెళ్ళడం లేదు, కానీ మా పెళ్ళైన మొదట్లో అప్పుడప్పుడు కూరగాయలకు కూడా వెళ్ళేవాడిని. ఇప్పుడంత సమయం లేదు, కానీ కూరగాయలకు వెళ్ళినప్పుడు నేను వెళితే చిక్కుడుకాయే తెచ్చేవాడిని ఫస్ట్, ఎందుకంటే ఆమెకి ఇష్టం కనుక. ఆమె వెళితే చిక్కుడుకాయ తప్ప అన్నీ తెచ్చేది, ఎందుకంటే నేను తిననని. సో ఇదొక ఉదాహరణగా నేను చెప్తుంటాను, భార్యాభర్తలు ఏ రకంగా ఆనందంగా దాంపత్య జీవితాన్ని గడపవచ్చు అని. అంటే ఎదుటివారి ఇంట్రెస్ట్లు తనకు ప్రాధాన్యత అనుకుంటే భార్యాభర్తలకు గొడవే ఉండదు. నేను యూట్యూబ్లో ఒక వీడియో ఉంటుంది, భార్యాభర్తల సంబంధాలపైన 10 సూత్రాలు అని.